బహుశా ఈ 20 రోజుల ప్రయాణం తర్వాత ఎక్కువ అలసిపోయింది ఇక్కడే అనుకుంటా. ఎందుకంటే అడుగు తీసి అడిగేయడానికి ఖాళీ లేకుండా వ్యవహారం చేశారు. మరి 11 సంవత్సరాల నుంచి జన సైనికులు నిరంతరం శేఖర్ గారు అయితే గత ప్రజారాజ్యం టైం నుంచి కూడా సిన్సియర్గా మెగా ఫ్యామిలీ విధేయుడిగా మరి స్థిరమైన నాయకుడిగా పట్టుకున్న జెండాను వదలకుండా నిత్యం జన సైనికుల కోసం కార్యకర్తల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మరి చంద్రశేఖర్ గారు. అది మీరు అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఆ రోజు ఆయనకి ఒక సీటు ప్రయత్నించినప్పటికీ రాకపోయినా ఒకటే మాట అన్నాడు, నాకు సీటు రాకపోయినా పర్లేదు, నా కార్యకర్తలకి రాబోయే స్థానిక రిజర్వేషన్లు 50% కావాలని ఆయన కార్యకర్తల కోసమే పోరాడారు తప్ప వేరే ఏమీ కాదు. అలాగే జన సైనికులందరూ కూడా నిరంతరం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాటే శాసనంగా తిరిగారు. ఈ 11 సంవత్సరాలని మీరు ఏమీ ఆశించలేదు. మరి అధికారానికి మనం అందరం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇంకొక నెల కూడా లేదు, 26 రోజులు మనం కష్టపడితే మనం అధికారాన్ని ఆనందించవచ్చు. రాక్షస పాలన పోయి రామరాజ్యం కోసం మనం పోరాడాలి. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి రామరాజ్యం కోసం పోరాడదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.